నమస్కారం. మళ్ళీ వచ్చేసాను. అనిల్ రావిపూడి గారు లైవ్ జాయిన్ అవుతారు ఇంకాసేపట్లో. క్వశ్చన్స్ అడుగుదామని రాసుకున్నాను, కానీ నా రైటింగ్ నాకే అర్థం కావట్లేదు ఇందాక నుంచి. సో మీరందరూ క్వశ్చన్స్ అడగండి కింద, ఇక్కడ కమెంట్ సెక్షన్ లో క్వశ్చన్స్ పెట్టండి. హాయ్, హలో, మీ ఫేవరెట్ క్రికెట్ టీం ఏంటి, ఈ కాదు, మంచి క్వశ్చన్స్ అడగండి అనిల్ గారిని. సో ఆ క్వశ్చన్స్ అన్ని నేను అడుగుతా. ఇక్కడ టైం నాకు నైట్ 10 అవుతుంది. నేను ఈ మధ్య 9కే నిద్రపోతున్నాను, సో అందుకని లైట్గా నిద్ర వస్తుంది నాకు. ఫస్ట్ నా ఆడియో బాగానే వినిపిస్తుంది కదా? ఆడియో చెక్. ఇప్పుడే ఇన్వైట్ చేశాను. లెట్స్ సీ. యాజ్ యూజువల్ లైవ్ లో లిటిల్ బిట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఒక్క నిమిషం ఉండండి. ఇది ఫస్ట్ టైం కే వర్క్ అవుతుందంటే ఆశ్చర్యపోవాలి. ఇది ఏ రోజు ఫస్ట్ కి పనిచేయదు. అనేబుల్ టు జాయిన్ అని వస్తుంది. లెట్స్ సీ అగైన్. మంచి మంచి క్వశ్చన్స్ అడగండి మీరు కమెంట్స్ లో, సరేనా? మీ క్వశ్చన్స్ అడుగుతా నేను. లెట్స్ ట్రై అగైన్. ఇంకొకసారి జాయిన్ చేయడానికి ట్రై చేస్తాను. హలో అండి అనిల్ గారు, హలో, హాయ్ హాయ్ హాయ్. ఎలా ఉన్నారండి? సూపర్. మా హిట్ మెషిన్ వన్ డైరెక్టర్. వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ మనోజ్, నువ్వు కట్ అయిపో. యా, సూపర్ అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? గుడ్ అండి. ఒక్క నిమిషం అండి. మధుపాలం, మహానందం, మనోధైర్యం, ధనాదన్. ధైర్యం కన్నమాట మీతో మాట్లాడడానికి. దాని ఇంకోలా మార్చావు. మెగా వీక్షణం, మహదానందం, మనోధైర్యం, ధనాదన్. మళ్ళా తాగు. హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ద సక్సెస్ అండి ఆఫ్ మనశంకర వరప్రసాద్ గారు? వండర్ఫుల్. బ్యాక్ టు బ్యాక్ సెకండ్ సంక్రాంతి. లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాం, అండ్ ఈ సంక్రాంతికి మనశంకర ప్రసాద్ గారు అగైన్ ఇట్స్ బికమింగ్ రీజనల్ హైయెస్ట్ గ్రాసర్. అండ్ హియర్ అక్కడ ఓవర్సీస్ లో కూడా ఆల్మోస్ట్ 3.5 టచ్ అయిపోతున్నాం. లైక్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్. ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ది ఆడియన్స్. ఎస్, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇంకొక కంగ్రాచులేషన్స్ మీకు, ఎందుకంటే నేషనల్ అవార్డ్ భగవంత్ కేసరి మూవీకి, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ అండి. మీరు ఇలానే ప్రతి ఇయర్ ఇలానే సక్సెస్ అవ్వాలి, మీ మూవీస్ అన్ని ఇలానే నేషనల్ అవార్డ్స్ ఇలానే మంచిగా నేషనల్ లెవెల్ లో గుర్తింపు రావాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ డేనే చూసానండి మూవీ నేను, మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ ఇక్కడ యుఎస్ లో చాలా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యాయి. అన్ని చోట్ల అసలు ఫుల్లీ బుక్డ్ అండి. మా ఫ్యామిలీ కూడా ఇండియాలో చూసాం, అసలు చాలా ఎంజాయ్ చేసాం అందరము. అండ్ థ్యాంక్స్ అండి ఫర్ మేకింగ్ సచ్ క్లీన్ మూవీస్, ఇలా క్లీన్ కంటెంట్ తో ఫ్యామిలీస్ అందరూ ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకుండా చూసేలాగా. అండ్ మీ మూవీస్ లో అండి కాస్టింగ్ అసలు చాలా పర్ఫెక్ట్ ఉంటదండి, ఫ్రమ్ పిల్లలు టు అడల్ట్స్. ఎలా అండి మీరు వాళ్ళ చుట్టూ రోల్స్ రాస్తారా, లేదంటే రోల్ కి తగ్గట్టు యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారా? అంటే యాక్చువల్ గా ముందు సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ కి కాస్టింగ్ ఎక్కడ క్లాష్ అవ్వకుండా చూసుకుంటారండి. అంటే మనకున్న ఒక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు రిపీట్ అయినా కూడా సో మేజర్ క్లాష్ లేకుండా ఈ కథకి ఎవరు ఫ్రెష్ గా ఉంటే బాగుంటుంది, ఫ్రెష్ ఫేసెస్ ఉంటే బాగుంటది అని చెప్పి రాసుకుంటాం. అలాగే ఆ హీరో గారి కాంబినేషన్ లో చేయని వాళ్ళైతే మనకు ఫస్ట్ స్క్రీన్ మీద చాలా ఫ్రెష్ లుక్ వస్తుంది. సో అందుకే చిరంజీవి గారి పక్కనుండే హర్షవర్ధన్ గాని, అభినవ్ గాని, క్యాథరిన్ గాని, సో కొద్దిగా ఆ టీం కూడా అలా సెటప్ చేసాం. అండ్ సచిన్ కేల్కర్,
సో ఆయన సూపర్ ఆర్టిస్ట్ ఆయన. అట్లా చాలా వరకు సినిమా అంతా ఫ్రెష్ కాస్టింగ్ అండ్ పిల్లలు కూడా ఆ అవును పాప ఖుషి అని డాక్టర్ అవును చేసిన అమ్మాయి, షీఈ్ నార్త్ ఇండియన్ యాక్చువల్లీ. సో ఆ అమ్మాయిని కూడా ఆడిషన్ లో తీసుకొని ఫ్రెష్ అమ్మాయి కూడా న్యూ అవును అవును టాలెంట్. సో అలాగే ఊహ 2-3 ఫిల్మ్ చేసింది పాప. ఎనీవే బుల్రాజు ఈజ్ అవర్ టాలెంట్ ఓన్లీ. బుల్రాజు. మీరంటే ఇప్పుడు పిల్లలతో యాక్టింగ్ చేయించడానికి వాళ్ళని డైరెక్ట్ చేయడం వర్సెస్ అడల్ట్స్ ని ఎలా అండి మీరు ఎలా మేనేజ్ చేస్తారు? హౌ సో డు యూ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ద కిడ్ యాక్టర్స్? పెద్దవాళ్ళని పెద్దవాళ్ళని డైరెక్ట్ చేయడం ఇట్స్ వెరీ సింపుల్. మనం చెప్పింది వాళ్ళు ఈజీగా గ్రాస్ప్ చేసి చేస్తారు. పిల్లల్ని డైరెక్ట్ చేయడం అనేది చాలా కష్టం, చాలా టఫ్. ఎందుకంటే మన ఎక్స్ప్రెషన్ ఆన్ పాయింట్ తీసుకురావడానికి కొద్దిగా పేషెంట్ గా డీల్ చేయాలి. సో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అండ్ అందుట్లో ఆ ఖుషి అనే పాపకి కొద్దిగా తెలుగు రాదు. సో తనకి తెలుగు నేర్పించి చేపించాలి. సో ఇక బుల్రాజ్ అంటే బుల్రాజు మన సగం బ్లడ్ తాగేస్తాడు. నీకు స్క్రీన్ మీద చూసేసరికి వాడు ఎక్స్ట్రాడినరీ పెర్ఫామ్ చేస్తాడా. ఆ టేక్స్ లో రిహార్సల్స్ లో 1-6 టేకులు 7 టేకులు చెప్పించి నాకు ఇదైపోద్ది. బట్ ఎంత సో స్ట్రగుల్ అయినా ఇట్స్ క్యూట్. స్వీట్ స్ట్రగుల్. ఎండ్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఆ పెర్ఫార్మెన్స్ హైలైట్ అయిపోయింది ఫిల్మ్ లో. అవునండి, సూపర్ అండి. కాదండి, మీ మూవీస్ లో అన్ని ఎప్పుడు ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ పంచాయతీలో ఎక్కువ ఉంటాయి. మీ రియల్ లైఫ్ నుంచి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా అండి? అంటే మొగుడు పెళ్ళాం పంచాయతీల మీద ఎన్ని కథలైనా రాయొచ్చు మనం, ఎందుకంటే అన్ని పంచాయతీలు ఉంటాయి. అవునా కదా? అంటే మీకు పెళ్లి అవ్వలేదు అనుకుంటా కదా, యువర్ స్టిల్. అయ్యిందండి, అయ్యింది. అయిందా? ఓకే. మరి మొగుడు పెళ్ళాం పంచాయతీలు మీరు మీ దగ్గర ఉంటే కొన్ని పాయింట్స్ చెప్పండి, నెక్స్ట్ ఫిల్మ్ లో ఇన్కార్పొరేట్ చేస్తా. చాలా ఉన్నాయండి, మీకు పంపిస్తా స్క్రిప్ట్. మరి మీ రీల్స్ చూస్తుంటాను, ఎక్కడ మొగుడు పెళ్ళాం పంచాయతీ రీల్ ఒక్కటి కూడా పెట్టలేదు నా కోసం. ఇప్పుడు నాకు చేయనంటుంటే రీల్స్ అదే పెద్ద పంచాయతీ. ఇప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో లైవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 days లో నాకు మొగుడు పెళ్ళాం పంచాయతీ మీద ఒక రీల్ కావాలి. చేపిస్తాం. Exclusive. మీరు చెప్పారు కాబట్టి ఇది చూపించన్న చేపిస్తాం. డెడికేటెడ్ టు అనిల్ రావిపూడి. అంతే, డన్ డన్. మీ రియల్ లైఫ్ అండి, మీ రిలేషన్షిప్ ఎలా ఉంటదండి మీ వైఫ్ తో? మీరు రిలేషన్షిప్స్ లైక్ ప్రతి రిలేషన్ లో కూడా ఫన్ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. సో అదే నేను తీసింది F2. సో హౌ యు ఆర్ డీలింగ్ ఇట్ అనేది. సో దాంట్లో మనం సిచ్యువేషన్స్ ఏరుకుంటే మంచి మంచి ఫన్ గా ఉంటాయి, కొద్దిగా మనం రియాక్ట్ అయితే ఫ్రస్ట్రేషన్ పెరుగుద్ది. సో జిప్ ద మౌత్ అండ్ గో విత్ ద ఫ్లో. ఆల్వేస్ ఫాలో దట్. అండ్ ఎస్, అంత కాంప్లికేషన్స్ ఏ ఉండవు పర్సనల్ లైఫ్. ఐఎమ్ హ్యావింగ్ గ్రేట్ లైఫ్, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నేను తీసుకునే జోనర్స్ ఏంటంటే ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు గో విత్ ద ఫ్యామిలీ ఆడియన్స్ అన్నప్పుడు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కథలు ఎక్కువగా రిలేట్ అవుతారు. అండ్ దాని చుట్టూ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మనం జనరేట్ చేయొచ్చు. సో అందుకే నేను ఆ జోనర్ కి వెళ్తూ ఉంటాను. బట్ యా, హోప్ఫుల్లీ ఇట్స్ వర్కింగ్ అవుట్ కాబట్టి. అండ్ మీ మూవీస్ లో అండి హీరోస్ కి ఆబ్వియస్లీ చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రాస్తారు. దాంతో పాటు విమెన్ కి కూడా మీరు చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్సే ఇస్తారు మీరు. దాని వెనకాల మీ ఇన్స్పిరేషన్ ఏంటండి అసలు? అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ఒక సాంగ్ ఫర్ సాంగ్ వచ్చే యాక్ట్రెస్ అలా పెడదాం హీరోయిన్స్ అనేది ఎప్పుడు ఐఎమ్ అగెన్స్ట్ టు దట్. ఉంటే కామెడీ అన్నా చేపించాలి వాళ్ళతో, సో ఎంటర్టైన్మెంట్ అన్నా చేయించాలి, లేదా ఒక బలమైన పాత్ర అయినా వాళ్ళ చుట్టూ తిప్పాలి. సో ప్రతి ఫిల్మ్ లో అది ఎక్కడ మిస్ కాలేదు. అండ్ మనకి బెల్లం శ్రీదేవి క్యారెక్టర్ అయినా ఇట్స్ లైక్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది రాశి కన్నా. అండ్ F2 లోకి వచ్చేసరికి హనీ ఇస్ ద బెస్ట్. మెహరీన్ రోల్ చాలా ఫన్నీగా డిజైన్ చేసాం. అండ్ రష్మిక గానీ, అండ్ సరళేరులో విజయశాంతి గారి పాత్ర గానీ, భగవంత్ కేసర్లో శ్రీలీల పాత్ర గానీ, అండ్ సంక్రాంతికి వస్త్రంలో భాగ్యం పాత్ర గానీ, అండ్ మీనాక్షి చౌదరి. అండ్ ఈ సినిమాలో వచ్చేసరికి జరీనా వెహబ్ గారి పాత్ర, అత్తగారి పాత్ర కానీ, నయనతార రోల్ కానీ, ఎవ్రీవేర్ ఉమెన్ చుట్టూతా ఎక్కడో చోట ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఎందుకంటే ఉమెన్ ఇస్, మీకు తెలియదు కదా, ఒక శక్తి అంటారు కదా. ఆల్వేస్ లైక్ ఎంత ఫన్ చేసుకుంటామో, ఎంత సెటైర్లు వేసుకుంటామో వాళ్ళ రియల్ లైఫ్ లో లేడీస్ వైఫ్స్ జనరల్ గా మన పార్ట్నర్స్ మీద, అట్ ది సేమ్ టైం దే డిజర్వ్ దట్ రెస్పెక్ట్ టువర్డ్స్ అండ్ ఎనీ టైమ్. సో ఆల్వేస్ ప్రిఫర్ దట్. జోక్ లో ఉండాలి, ఇవ్వాల్సిన చోట వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఆల్వేస్ ప్రిఫర్ దట్. బ్యూటిఫుల్ అండి. అందుకే అండి మీకు మీ మూవీస్ కి మీకు గాని ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అయిపోతారు. ఇలానే మీరు విమెన్ కి ఇచ్చే ఇంపార్టెన్స్, పిల్లలు గాని అందరి రోల్స్ బాగుంటాయి మూవీస్ లో. హీరో హీరోయిన్, పిల్లలు, మదర్ రోల్స్, అన్ని రోల్స్ కి ఏదో జస్టిఫైడ్ ఉంటుందండి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి మీవి? నెక్స్ట్ సినిమా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నారా? మళ్ళీ అందరూ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి ఆల్రెడీ హెడ్డింగ్స్ పెట్టి రాసేస్తున్నారు. సంక్రాంతికి మళ్ళీ వస్తున్నారు అని. అంటే సంక్రాంతికి అయితే వస్తున్నాం అని అనుకోవచ్చు కానీ, బట్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామా, ఫ్రెష్ సబ్జెక్ట్ అనేది ఇప్పట్లో నేను చెప్పలేను. సో ఐఎమ్ థింకింగ్, అంటే ఎలాంటి జోనర్ వెళ్ళాలి అంటే, మళ్ళీ చేసిన జోనర్ వెళ్దామా, లేదా ఒక కొత్త జోనర్ వెళ్ళి మళ్ళీ ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేద్దామా. నాకు ఎప్పుడు కొత్త జోనర్కి వెళ్ళడం చాలా ఇష్టం. సో లెట్స్ సీ, హోప్ఫుల్లీ ఇంకొక 1 week 10 days విల్ గెట్ ఏ క్లారిటీ.
ఎలాంటి జానర్ అనుకుంటున్నారండి నెక్స్ట్? See, it's like I'm going again the fun and entertainment genre. ఈసారి కొద్దిగా బ్యాక్ డ్రాప్స్ మార్చడం, క్యారెక్టరైజేషన్స్ ఇంకా కొత్తగా ఏదైనా అనుకోవటం, డిజైన్ చేయటం ఇలా అనుకుంటున్నాం. బాగుంటది. మళ్ళీ కుటుంబంతో సహా వచ్చి మళ్ళీ పిల్ల జల్ల అమ్మ నాన్న అక్క తమ్ముడు అందరూ వరుస పెట్టి ఓ 10-15 టికెట్లు కూర్చొని ఎంజాయ్ చేసే ఫిల్మే తీస్తా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే మళ్ళీ మీరు ప్రతి ఇయర్ తీయాలండి సినిమాకి. సంక్రాంతి అంటే మాకు అనిల్ రావిపూడి మూవీ ఉండాల్సిందే. వచ్చేయండి సంక్రాంతికి. నేను అసలు అంటే చిరంజీవి గారికి అసలు హ్యూజ్ ఫ్యాన్ అండి. అసలు చిన్నప్పటి నుంచే ఇది చాలాసార్లు నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చెప్పాను, నాకు మూవీస్ అంటే మెగాస్టార్ గారి మూవీసే. సో ఇట్ వాజ్ రియలీ నైస్ టు వాచ్ చిరంజీవి గారిని ఇలాంటి ఫుల్ ఫ్లెజ్డ్ ఎంటర్టైనింగ్ కామెడీ రోల్ లో. ఆయన కామెడీ టైమింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. హౌ వాజ్ ఇట్ అండి వర్కింగ్ విత్ చిరంజీవి గారు? మీ ఫేవరెట్ హీరోనా అండి చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి? ఆల్వేస్ చిరంజీవి గారు ఎవరికి ఫేవరెట్ కాదు, ఎనీబడి లైక్స్ హిమ్. ఎందుకంటే చిన్నప్పుడు నేను ఆయన సాంగ్స్ విపరీతంగా డాన్స్ వేసేవాడిని, నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అలాగే చిరంజీవి గారికి ఒక ఎంటర్టైన్మెంట్ టైమింగ్, ఎక్స్ట్రాడినరీ టైమింగ్ ఉంది. ఆయన కంబ్యాక్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన ఆ జోనర్ లో చూడలేదు ఆడియన్స్. నేను ఫస్ట్ ఈ కథ రాసుకున్నప్పుడు కూడా ఒక పెద్ద స్కేల్ ఫిల్మ్ చేద్దాం నేను అనుకోలేదు. చాలా సింపుల్ గా చిరంజీవి గారిని మన బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు కదా, అంటే మన ఇంటి పక్కన ఉండే వరప్రసాద్ లాగా, మన ఎదురింట్లో ఉండే వరప్రసాద్ లాగా ట్రీట్ చేద్దాం. ఎక్కువ వెయిట్ పెట్టదు క్యారెక్టర్ మీద. సరదాగా మనతో పాటు మాట్లాడితే ఎలా ఉంటుంది, మనతో కూర్చొని సరదాగా మనం ఒక పార్టీలో కూర్చుంటే ఎలా కాన్వర్జేషన్స్ ఉంటాయి. సో అంత లైవ్లీగా చేద్దాం అని చెప్పి స్టిక్ అయి రాసిన స్క్రిప్ట్ అండి ఇది. అందుకే క్యారెక్టరైజేషన్ బాగా అందరికి నచ్చింది. సో బిగినింగ్ ఇట్ సెల్ఫ్ చిరంజీవి గారు ఇంట్రొడక్షన్ బట్టలు ఉతుకుతూ క్లిప్పులు, ఆంటీతో క్లిప్పుల కోసం గొడవ పడుతూ, కిచెన్ లో వంట చేస్తూ, ఇంట్లో మాప్ పెడుతూ, స్వీప్ చేస్తూ, అంటే అరే మన ఇంట్లో అబ్బాయి కదా వరప్రసాద్ అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయగలిగాను నేను. సో అది త్రూ అవుట్ ద ఫిల్మ్ మేనేజ్ చేశాం. ఎక్కడా కూడా ఆయన్ని మనకి డిటాచ్ అవ్వకుండా చూసుకున్నాం. సో ఆయన ఎమోషన్ అయితే మనం బాధపడతాం, ఆయన నవ్విస్తే మనం నవ్వుతాం, ఆయన యాక్షన్ చేస్తే విజిల్స్ కొడతాం, ఆయన డాన్సులు చేస్తే చప్పట్లు కొడతాం. సో దిస్ ఈజ్ చిరంజీవి. నాకు తెలిసి ఇది చిరంజీవి గారు, నేను చూసిన చిరంజీవి గారు, నేను చూపించాలనుకున్న చిరంజీవి గారు. దట్స్ వాట్ ఐ డిడ్. అందుకే ఈ రోజు మీకు చూస్తే ప్రపంచంలో చిరంజీవిని అభిమానించే ప్రతి ఒక్కరు చాలా 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 ఓవర్, అంటే ఆ రియాక్షన్ నేను చెప్పలేను మాటల్లో. ఫోన్లో అయితేనే, మెసేజ్లు అయితే. నేను టూర్కి వెళ్ళాను మొన్న, ఏపీ టూర్ కి. యూ కాంట్ బిలీవ్, చాలా మంది ఫ్యాన్స్ దే ఆర్ క్రయింగ్, ఎమోషనల్ ఆపుకోలేక టీయర్స్ వచ్చేసి వాళ్ళు అంటే మా చిరంజీవి గారిని ఇలా చూద్దాం అనుకుంటున్నాం అనేది. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ అనమాట. మనం ఏదైతే టార్గెట్ చేసామో ఆ స్పేస్ లో ఆయనకున్న స్ట్రెంగ్త్ ని పట్టుకొని వర్కౌట్ చేసాం. అది బీభత్సంగా వర్కౌట్ అయింది. అండ్ చిరంజీవి గారు ఈజ్ లైక్ ఆయన స్పాంటనిటీ గానీ, స్పాట్ లో ఆయన చెప్పే చిన్న చిన్న చమక్కలు గానీ, ఇక అవి ప్రతిదానికి యాడ్ ఆన్ అయిపోతూ ఉంటాయి. సో లవ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ అండ్ అగైన్. నైస్ అండి. నాకు అసలు చిరంజీవి గారిని కలవాలన్నది పెద్ద డ్రీమ్ అండి లైఫ్ లో. దానికి నేను ఒక మాస్టర్ ప్లాన్ వేసా అండి. ఈ ఇయర్ నేను బిగ్ బాస్ కి వెళ్తా అండి. వాళ్ళు పిలవలేదు కానీ నేను వెళ్ళిపోతా, బిగ్ బాస్ కి వెళ్తాను. అలా టాస్క్ తీసుకుని ఆడి ఫైనల్స్ వరకు వెళ్తా అండి, ఫినాలే వరకు. ఇది నా డ్రీమ్ కాబట్టి ఆబ్వియస్లీ గెలుస్తా కూడా, ఇది నా మేనిఫెస్టేషన్ కాబట్టి నాకు కప్పు కూడా వచ్చేస్తుంది. ఫినాలే రోజు చిరంజీవి గారు వస్తారండి. ఇది నా డ్రీమ్స్ అన్నమాట. వచ్చి నాకు ప్రైజ్ ఇస్తారు, కప్ ఇస్తారు, ఒక కార్ ఇస్తారు. అలా కలుస్తాను అనమాట. మీరు జాలిపడి చెప్పండి. నేను కూడా బిగ్ బాస్ హౌస్ కి నువ్వు వస్తే ఖచ్చితంగా వస్తాను. మీరు ప్రైజ్ మనీ తీసుకొని రండి, ప్రైజ్ మనీ తీసుకొని వచ్చేస్తా బయటకి. అవునా? మరి మిమ్మల్ని కలిసినట్టు చిరంజీవి గారిని కలిసినట్టు ఇద్దరిని కలిసినట్టు ఉంటుంది. కాదండి, మీరు జాలిపడి చెప్పండి. నీ మేనిఫెస్టేషన్ జరగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్లీ యూ షైన్. బిగ్ బాస్ కి వెళ్తే నువ్వు మంచిగా అర్థమైపోతుంది, నిన్ను ఆపలేరు. కాదండి, మీరు ఇలా జాలిపడి ఇంతేం కష్టపడతావులే అని మీకు అనిపిస్తే మీరు నెక్స్ట్ చిరంజీవి సినిమాలో ఏదో ఇంత రోల్ ఇస్తే ఏదో అట్లా మూలబడి ఉంటామండి. నేను అదే అనుకుంటున్నాను. అసలు ఇంకా నువ్వు ఇంత లేట్ ఎందుకు అవుతున్నావు, ఇంకా సినిమాలోకి వెండి తెరకు వచ్చేయాలి కదా అంటే. మీరు నెక్స్ట్ సంక్రాంతికి సినిమా తీస్తారంటే ఈ 1 year లో యాక్టింగ్ నేర్చుకుంటాండి. నెక్స్ట్ సంక్రాంతి లోపల అసలు నేర్చుకోవాల్సిన పని లేదు, నువ్వు అద్భుతంగా యాక్ట్ చేస్తావు. యాక్టింగ్ నేర్చుకుంటే పాడైపోద్ది, యాక్టింగ్ నేర్చుకో. ఇప్పుడు ఎలా ఉన్నావు, లైవ్లీగా అలా ఉండు. సరే అండి, థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ లో ఆడిషన్స్ ఇస్తా కొన్ని ఈసారి. నిన్ను నువ్వు ఎలా ప్రెజెంట్ చేసుకున్నావో దట్ ఈస్ యువర్ సెల్ఫ్, దట్ ఆల్వేస్ ప్రొజెక్ట్ యువర్ టాలెంట్. సో బీ లైక్ దట్. థ్యాంక్స్ అండి. ఇప్పుడు కొత్త వాళ్ళండి మీ మూవీస్ లో ఇప్పుడు యాక్టింగ్ చేయాలన్నా మీకు ఎలా అండి, మీకు ఎలా రీచ్ అవుట్ అవ్వాలి, మీ టీమ్ లో వర్క్ చేయాలన్నా? అంటే యాక్చువల్ గా కాస్టింగ్ టీమ్ ఉంటుంది మనకి. కాస్టింగ్ టీమ్ రాజేష్ ఒక కుర్రాడు ఉంటాడు. సో అంటే మెయిల్స్ కానీ వాళ్ళకి ఎవరైనా ఎనీ టైమ్ మన ఆఫీస్ అడ్రస్ అక్కడ లోకల్ ఎవరైనా చెప్తారు, వచ్చేసి వాళ్ళు ఆడిషన్ ఇచ్చేయచ్చు. సో మనకు కావాల్సిన క్యారెక్టర్ ఎవరైతే నీడ్ ఉందో వాళ్ళే కోఆర్డినేట్ చేసుకుని
పిలిపించి సూపర్. ఆపర్చునిటీస్ ఇస్తారు. మీరెప్పుడండి అంటే మీ ప్రతి మూవీలో మీ క్యామియో ఉంటది. మీరెప్పుడండి కొంచెం పెద్ద రోల్లో మీ సినిమాలో మీరు ఎప్పుడు యాక్ట్ చేస్తారు? అదే ఆలోచిస్తున్నా, ఇప్పుడప్పుడే అవకాశం లేదు కానీ. సో నేనంటే సో నవ్ ఐ వాజ్ డూయింగ్ వెరీ గుడ్, లైక్ డైరెక్టర్ గా బాగుంది. సో సో వన్ ఆఫ్టర్ వన్ ఫిలిం చాలా అద్భుతంగా ప్రేక్షకులకు బ్యూటిఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వెళ్తున్నాను. నేను ఇప్పుడు ఈ పేస్ ని డిస్టర్బ్ చేయదలుచుకోలే. సో ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎప్పుడైనా దెర్ ఈస్ ఎనీ ఇంటెన్స్ క్యారెక్టర్స్ కానీ, ఏదైనా మంచి డ్రామా ఫిలిమ్స్ కానీ, సోషల్ డ్రామా కానీ, స్పోర్ట్స్ డ్రామా ఏదైనా ఉంటే ఇంపార్టెంట్ ఇంటెన్స్ రోల్స్ చేయాలని నాకు. లైక్ ఐఎమ్ ఏ ఫన్ లవింగ్ పర్సన్, బట్ అది యాక్టర్ గా నన్ను నేను ఒక చిన్న సీరియస్ రోల్స్ చేద్దామని అనిపిస్తుంది నాకు ఎప్పుడు. మీరు అసలు యాక్టర్ అవ్వాలని అనుకున్నారండి చిన్నప్పుడు? అసలు మీకు డైరెక్టర్ అవ్వాలని ఉండేనా లేదంటే యాక్టర్ అవ్వాలని అంటే ఈ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీకి రావాలని ఉండే. అది యాక్టరా డైరెక్టరా అనేది తెలియదు కానీ చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉండాలి, సినిమా ప్రపంచంలో ఉండాలి. సో బట్ కాలేజ్ బీటెక్ చదివే రోజుల్లో అక్కడ నేను నా గోల్ ఫిక్స్ చేసుకున్నా, వాంట్ టు బికమ్ ఏ డైరెక్టర్. సో మీరు ఎక్కడండి? మీ ఏ ఊరండి మీరు పుట్టి పెరిగింది? మా ఊరు వచ్చేసి ప్రకాశం డిస్టిక్. అప్పట్లో ఇప్పుడు జిల్లాలు మారిపోయినాయి ఏపీలో. ప్రకాశం డిస్టిక్ లో ఎద్దనపూడి మండలం, చిలుకూరు వారిపాలెం. ఓకే, మాది ఒంగోలు అండి. మాది ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్. ఒంగోలు ఇలానే రానా గారు కూడా జాయిన్ అయితే మీది ప్రకాశం డిస్ట్రిక్ట్, ఇలానే లైవ్ వచ్చారు రానా గారు కూడా. మీది ప్రకాశం డిస్ట్రిక్ట్, మాది ప్రకాశం డిస్ట్రిక్ట్, మనం చుట్టాలు. మన స్లాంగ్ ఈజీగా తెలిసిపోద్ది. మన స్లాంగ్ నేను చిన్న యుఎస్ యాక్సెంట్ మిక్స్ చేసేసరికి నీకు చాలా కొత్త యాక్సెంట్ అయిపోయింది. కనిపెట్టా, నేనే కొత్త యాక్సెంట్ కనిపెట్టా. అదే మొన్న ఏదో చెప్పావు కదా, నీ రీల్ ఫేమస్ అయింది, అదేంటి స్నో. అదే అందరికి అర్థం కాలే నేను ఏం భాష మాట్లాడుతున్నాను అన్నది, దాంట్లోనే వచ్చేసాయి వ్యూస్. నాకు వినగానే అర్థమైంది, ఎందుకంటే మన ప్రకాశం జిల్లా భాష కదా, కొద్దిగా దగ్గరగా సింక్ అయ్యాను. సూపర్ అండి, నైస్. ఆల్సో అండి, ఇప్పుడు నేను మార్నింగ్ మీతో లైవ్ వస్తున్నాను పోస్ట్ చేయగానే కొన్ని క్వశ్చన్స్ అడగమన్నారు మిమ్మల్ని. మీ మూవీస్ లో మీరు కామెడీకి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదండి, దాని వెనకాల రీజన్ ఏమన్నా ఉందా? సో లైక్ ప్రతి డైరెక్టర్ కి ఒక ఇన్సైడ్ ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఏ డైరెక్టర్ కైనా దాన్ని రిప్రజెంట్ చేస్తూనే సినిమాలు తీస్తారు. సో వాళ్ళ నేచరే రిజంబుల్ అవుద్ది ఫిల్మ్, అప్పుడే ఆ సినిమాని అద్భుతంగా తీయగలరు. సో నా లోపల నేను ఫన్ లవింగ్ పర్సన్, నేను కామెడీ సినిమాలు చూడటానికి ఇష్టపడతాను, లేదా నేను చుట్టూ ఉన్న వాళ్ళతో ఎప్పుడు నవ్వుతూ ఎంజాయ్ చేస్తాను. సో ఇట్స్ రిప్రజెంట్స్ ఆర్ ఇట్స్ రిజంబుల్స్ మై వర్క్, అంతే సింపుల్. సో నాకు ఎంటర్టైన్మెంట్ సినిమాలు అంటే నాతో పాటు ఒక 10 మంది నవ్వుతూ సినిమా చూడాలని ఒక బలమైన ఒక కోరిక ఉండిండొచ్చు, అందుకే అలా ఉన్నాను. అలాగే ఈ జోనర్ లో ఎక్కువ సినిమాలు ఎవరు అటెంప్ట్ చేయట్లేదు. సో దట్స్ వై ఐ వాంట్ టు బి లైక్ ప్రెసెంట్ ఈ ఫిలిం జోనర్ ని కొద్ది రోజులు చేయొచ్చు కదా అని. సో దట్ ఈస్ వన్ మోర్ రీజన్. సూపర్ అండి. అండ్ మీరు అసలు మీ మూవీస్ కి ప్రమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఏ ఇన్ఫ్లుయెన్సర్, ఏ కంటెంట్ క్రియేటర్ పనికిరారండి మీరు మీ ఐడియాస్ ముందు. సో ఎలా అండి, మీకు టీం ఉంటుందా అండి ప్రమోషన్స్ కి? అంటే పిఆర్ టీం ఉంది నాకు. వంశీ శేఖర్ ఒక పిల్లర్ లాగా నా వెనుక. సో పిఆర్ టీమ్, అలాగే మనోజ్ #మనోజ్ అని ఇంకొక టీం ఉంది. దాంట్లో ఒక చాకుల్ లాంటి కుర్రోళ్ళు 10-15 మంది ఉంటారు. సో అందరూ అంటే దే కమ్ అప్ విత్ ఐడియాస్, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకు ఒక టైమింగ్ ఉంటుంది కదా, ఆ టైమింగ్ తో వాళ్ళ ఐడియాస్ జల్ అయ్యేసరికి అదొక సెటప్ లాగా మారిపోద్ది. సో బేసిక్ గా నేను కొన్నిసార్లు నేనే ఐడియాలు ఇస్తుంటాను, కొన్నిసార్లు వాళ్ళే ఐడియాస్ త్రో చేస్తుంటారు. సో ఇవన్నీ గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోవటం, తీసేయటం. ఎక్సలెంట్ అండి. అసలు ఈ మూవీ స్టార్టింగ్ కూడా మీరు అనౌన్స్మెంట్ అప్పుడు కూడా అందరూ ఒక చిరంజీవి గారి డైలాగ్ చెప్పి అనౌన్స్ చేశారు చూడండి. మీరు స్టార్టింగ్ లో ఒకటి పోస్ట్ చేశారు, అసలు అదే సూపర్ ఐడియా అండి. గుడ్. సో అది ఆ చిరంజీవి గారు కూడా భలే థ్రిల్ అయ్యారు ఓపెనింగ్. ఆయన అంటే సినిమా మనం అనుకున్నది కూడా అది చాలా మంది ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటున్నారు, ఎందుకంటే మనం సినిమా ఎలా ఉండబోతుంది అనేది చిరంజీవి గారు సినిమాల తాలూకు ఒక చిరంజీవి గారిని మనం చూసాం కదా, అదే చిరంజీవి గారిని మనం చూడబోతున్నాం అనేది తెలియకుండానే ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అందులో ఆయన చేసిన అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ కానీ, ఆయన చేసిన క్యారెక్టర్స్ కానీ ఇక్కడక్కడ టచ్ అండ్ గోలో వెళ్ళిపోయాం ఈ సినిమాలో. సో దట్ ఈస్ వన్ మోర్ రీజన్. నైస్ అండి. ఇంకోటి ఏంటంటే, ఇట్స్ నాట్ ఈజీ బీయింగ్ అ డైరెక్టర్, ఇట్స్ అ వెరీ స్ట్రెస్ఫుల్ జాబ్. మాకు కూడా మా జీవితాల్లో మా కష్టాలు, మా స్ట్రెస్లు మాకున్నాయి. మా స్ట్రెస్ బస్టర్ మీ మూవీస్. మరి మీకేంటండి, మీ స్ట్రెస్ బస్టర్ ఏంటండి?
నా స్ట్రెస్ బస్టర్ మళ్ళీ ఇంకో కథ రాయటమే నా స్ట్రెస్ బస్టర్ అనుకోవాలి. ఉమ్, సినిమా ఉమ్, అయిపోయాక మళ్ళీ సిట్టింగ్స్ కి వెళ్ళటం నాకు ఉమ్, ఎప్పుడు కథ రాసేటప్పుడు అంటే ఇట్ విల్ బి లైక్ ఏ మోర్ ఫన్ లా ఉంటుంది నాకు. అంటే ఉమ్, సీన్స్ మాట్లాడుతూ ఉంటాం, ఇంకో కొత్త క్యారెక్టర్స్ తో ట్రావెల్ చేయటం, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేస్తాం స్క్రిప్ట్ వర్క్ అంతా. ఉమ్. సో మేబీ దట్ ఈస్ మై స్ట్రెస్ బస్టర్. సూపర్ అండి. ఇంకా మీరు డైరెక్టర్ అవ్వకపోయింటే, అసలు మీరు మూవీ ఫీల్డ్ కే రాకపోయింటే మీరు ఏమయ్యే వాళ్ళండి? నీ లెక్క ఇన్ఫ్లుయెన్సర్ అయ్యండి. సూపర్ అండి, ఇట్లా రీల్స్ చేసుకుంటా ఉంటాను. నైస్. ఇంకా ఆమ్, మీరు యాక్ట్ మీరు వర్క్ చేసిన యాక్టర్స్ అందరిలో హూ ఇస్ ద ఫన్నీయెస్ట్ ఆన్ సెట్ అండి? సో కొంచెం మీ వేవ్ ఒక్కొక్కరు లెంత్ కి వైబ్ అయ్యేలాగా రియల్ లైఫ్ లో. రియల్ లైఫ్ లో అంటే అందరూ అంటే ఎవ్రీ వన్, నేను ప్రతి ఒక్కరితో జెల్ అయిపోతాను. నేను చేసే ప్రతి హీరోతో నాకు సూపర్ ర్యాపో ఉంటుంది. ఆ ఉమ్, సినిమా జరిగేటప్పుడు అట్మోస్ట్ ఫ్రెండ్లీ స్పేస్ లో ఉండి వర్క్ చేస్తాను నేను. ఉమ్, సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంది. అండ్ మహేష్ గారు ఈజ్ లైక్ మోర్ ఉమ్. స్పాంటనిటీగా ఉంటారు. మోర్ అంటే ఆ జోకులు వేయటం కానీ ఆయనది అసలు వేరే స్టైల్. అసలు నవ్వించడంలో ఆ, నొప్పి లేకుండా నవ్వించడం అంటారు ఆ, చూసారా, అంటే ఆ, మనం ఎక్కువ ఆ. స్ట్రెయిన్ ఫీల్ అవ్వకుండా నవ్వించడం. ఒక చిన్న టక్కన ఒక జోక్ వేసేస్తే అది మనం పగలబడి నవ్వేస్తాం. ఉమ్, ఆ జోక్ కూడా మనం ఓ పెద్ద ఎలాబరేట్ చేసి చెప్పక్కర్లా. ఆయన ఒక ఒక పదం, ఒక ఒక వర్డ్ లో ఒక సెంటెన్స్ ఫినిష్ కాకుండా నవ్వించేస్తారు. సో అంత నైస్. స్పాంటనిటీ ఉంటుంది మహేష్ గారిది. సూపర్ సో అండి. ఐ టెల్ మహేష్ గారు ఈజ్ మోస్ట్ ఫన్నీయెస్ట్ స్పేస్ లో ఉంటాం. నైస్, వెరీ నైస్. ఇంకేంటంటే మీరు నెక్స్ట్ ఏ హీరోతో మూవీ చేయబోతున్నారో ఒక చిన్న హింట్ ఏమన్నా ఇస్తారా అని అడుగుతున్నారు కింద. అందరూ కింద చాలా మంది అడుగుతున్నారు. అది ప్రాపర్ గా అనౌన్స్ చేస్తే బెటర్. అండ్ ఇప్పుడే ఫీలర్స్ ఇవ్వటం కంటే చెప్తాను అంటే, బట్ క్రేజీగా ఉండబోతుంది. ఇట్స్ నాట్ లైక్ మై కాంబినేషన్. ప్రీవియస్ వర్క్స్. సో ఎలా సంక్రాంతికి వస్తున్నాం శంకర్ ప్రసాద్ గారు మీరు ఎంజాయ్ చేశారో, కంప్లీట్ ఇంకొక యాంగిల్, ఇంకొక జోనర్ బ్రేక్ చేసి వెళ్తున్నాం. డెఫినెట్ గా ఈసారి టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే మీకు ఒక సూపర్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. నైస్ సో అండి. హోప్ నిన్ననే ఒక టీమ్ తో కూర్చొని ఎలాంటి కథ చేయాలనేది ఫిక్స్ అయ్యాం. సో డెఫినెట్లీ మోర్ డీటెయిల్స్ త్వరలో ఇచ్చేస్తాం. సూపర్ అండి. మీరు యుఎస్ కి ఎప్పుడు వస్తున్నారండి? అండ్ యాక్చువల్ గా అసలు ఈ వీకెండ్ రావాలి ప్లాన్ మ్మ్. ఆఫ్ యాక్షన్. బట్ మళ్ళీ చిరంజీవి గారిది ఒక చిన్న సక్సెస్ మీట్ ప్లాన్ చేస్తున్నాం. ఆయన అంటే ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు. సో Nice. అందుకని కుదరలేదు. బట్ వెరీ సూన్, అంటే ఈ సినిమా కోసం అని కాకుండా మ్మ్. థ్యాంకింగ్ ఆడియన్స్, అంటే మ్మ్. యుఎస్ లో ఉన్న ప్రేక్షకులు. ఎందుకంటే గత 5 సినిమాలు నాకు వాళ్ళు చూపించినటువంటి లవ్ అండ్ అఫెక్షన్ ఐ నెవర్ ఫర్గెట్. వెరీ సూన్ టు మీట్ ద పీపుల్, అంటే మన వాళ్ళని కలవటానికి వచ్చి సూపర్ అండి. సరదాగా ఒక 2-3 మీటింగ్స్ అయినా, 4-5 మీటింగ్స్ అయినా కలిసి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. మ్మ్. సో హోప్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ సూన్. సూపర్ అండి. ఎందుకంటే నేను ఇంతవరకు విజిట్ చేయలేదు యుఎస్ఏ. సో ఆ, ఫస్ట్ టైం మీరు కాల్ వచ్చినప్పుడు అంటే ఇలా పెట్టబోతున్నాను. డాలస్, న్యూ జెర్సీ అలా కాకుండా ఇలా మాలాంటి మారుమూల ప్రదేశాలు, యూటాన్ బా మాలాంటి మారుమూల పల్లెటూర్లకు కూడా. ప్రదేశం ఎక్కడ అది? యూటా అండి, యూటా. సాల్ట్ యూటా. లేక్ సిటీ. ఆ, అదొక ప్రదేశం అని తెలుసుకోవడానికి నీ రీల్ చూసాక కొన్ని నెలలు పట్టింది. చాలా బాగుంటదండి సార్. ఇక్కడ నెక్స్ట్ టైం మీ మూవీ షూటింగ్ ఇక్కడే చేయండి. అసలు ఫుల్ మౌంటైన్స్ డన్ ఉంటాయి, స్నో ఉంటది. డన్ డన్ షూర్, మీ డెఫినెట్లీ సాంగ్స్ అన్ని డెఫినెట్లీ. ఇక్కడే పిక్చరైజ్ చేసుకోండి. డన్ డన్ డన్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఫర్ థ్యాంక్ యూ యువర్ టైమ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ లైవ్ అండ్ టాకింగ్ టు థ్యాంక్ ఆల్ యూ ఆఫ్ థ్యాంక్ అస్. యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ అండ్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బిగ్ బాస్ డ్రీమ్, అండ్ ఆల్ ద బెస్ట్ యువర్ థ్యాంక్స్ అండి. మూవీస్ డ్రీమ్. రెండు వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో ఓకే, మచ్. ఆల్ ద బెస్ట్. అందరూ ఎవరైతే ఇన్స్టా లైవ్ చూస్తున్నారో అందరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్, అండ్ థ్యాంక్స్. అలాగే మీకు నా బెస్ట్ విషెస్. మీరు మీ లైఫ్ లో అందరూ హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.